నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గిరిజ. ఇంటర్నేషనల్ కీనోట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఎంఎన్ఆర్ గుప్తా గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, థింకింగ్ అసలు ఎలా చేయాలి అంటే చాలామంది సాధారణ థింకింగ్ లెవెల్కి మించి ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. సో ఓవర్ థింకింగ్ త్రూ ఓవర్ యాంగ్జైటీ వస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఆటోమేటిక్గా అంతే కదా, తాహతకి మించి చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని సాల్వ్ చేయాలి అని అంటే ఏం చెప్తారు? ప్రాపర్ థింకింగ్ ఉండాలి. ఓవర్ థింకింగ్ కాకుండా ప్రాపర్ థింకింగ్ అంటే ఏ విషయం గురించి ఎంతసేపు ఆలోచించాలో అంతసేపు ఆలోచిస్తే సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు 10 నిమిషాలు ఆలోచించారు అనుకోండి ఒక చిన్న విషయం, పెద్ద సినిమాలకి వెళ్ళాలో వద్దా నార్మల్. 10 గంటలు ఆలోచించారు అనుకోండి అదే పాయింట్ అబ్నార్మల్. 10 నెలలు ఆలోచించారు అనుకోండి పిచ్చి. సో ఇక్కడ ఆ థింకింగ్ టైం పెరిగే కొద్దీ ఏమవుతుందంటే దాని ఇంపాక్ట్ ఎక్కువైతుంది. కాబట్టి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు. ఇప్పుడు పెద్ద సినిమా వెళ్ళాలో వద్దా అనే దాన్ని 5 మినిట్స్లో ఆలోచించి పక్కన పెట్టేయాలి. సో కొంతమంది ఏంటంటే ఏదైనా లాస్ అయితే ఇంకా దాన్నే పట్టుకొని నెలల తరబడి సంవత్సరాల తరబడి నాకు వ్యాపారంలో లాస్ వచ్చేసింది, నేను ఫెయిల్ అయిపోయినాను, నేను ఎందుకు పనికిరాను అనుకుని దాన్ని అలా క్యారీ చేస్తూ ఉంటారు అనమాట. అది ఓవర్ థింకింగ్. ఆ ఓవర్ థింకింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మళ్ళీ డిప్రెషన్లోకి పోతుంది. అలా థింక్ చేసి ఇంకా జనాలతో డిస్కషన్ మొదలెడతారు. వాళ్ళు ఇంకో 4 మాటలు అంటారు, వేస్ట్ గడివి ఎందుకు అది కానీ, ఇంక నేను ఎందుకు పనికిరాను అని చెప్పి ఇంకా దే విల్ బికమ్ ఎడిక్ట్ టు సిగరెట్స్ అండ్ మందు అదంతా అనమాట. సో ఇవన్నీ మానేసి ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచిస్తే అయిపోతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ది, యూ బీ 100% పాజిటివ్. ఏం జరిగినా మనం మంచిగా అనుకొని ముందుకెళ్ళొచ్చు కదా. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ కూడా ఎవరో రిపోర్టర్ అడిగినాడు, నువ్వు 10,000 సార్లు ఫెయిల్ అయ్యావా బల్బు కనిపెట్టడానికి. లేదు, నేను ఫెయిల్ అవ్వలేదు, 10,000 డిఫరెంట్ వేస్లో నేను ట్రై చేసిన బల్బు కనిపెట్టడానికి అన్నాడు. దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్ ఇన్ పాజిటివ్ వే. అంతే. సి ఎవ్రీథింగ్ యూ టేక్ పాజిటివ్లీ కదా. ప్రతి దాంట్లో మీకు నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంది. దట్ ఈస్ నాట్ ద ఎండ్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్లో మనం చూసిన అంబానీలు టాటాలకే కొన్ని చోట్ల లాస్లు వస్తాయి, ఒక చోట లాస్ వస్తుంది, ఒక చోట లాభం వస్తుంది. అలాగని బిజినెస్లు మూసుకోం కదా. ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేసుకుని దాన్ని సాల్వ్ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అంతే కదా లైఫ్ అనేది. సో అందుకని ఏంటంటే ఎక్కువ దేని గురించి టెన్షన్ తీసుకుంటే జబ్బులు వస్తాయి, ఏ టెన్షన్ తీసుకుంటే సక్సెస్ వస్తుంది. ఓకే. స్ట్రెస్ టెన్షన్ అనేది అన్నెసరీ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బీపీ ఉంది, నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా ప్రాబ్లం ఎక్కువైంది కానీ సొల్యూషన్ రాదు కదా. సొల్యూషన్ ఏంది? పోయి బ్రిస్క్ వాకింగ్ చెయ్యి, వెయిట్ తగ్గు, BMI మెయింటైన్ చెయ్యి, ఎక్స్పర్ట్ డైటీషియన్ దగ్గర పోయి గైడెన్స్ తీసుకొని చెయ్యి. అది సొల్యూషన్. దాని గురించి సొల్యూషన్ గురించి ఆలోచించడమే కాదు, ఇంప్లిమెంట్ చేయడం ఇంపార్టెంట్. చాలామంది ఫెయిల్ అయ్యేది అక్కడే. డాక్టర్స్ అంతా చెప్తానే ఉంటారు, అన్ని గైడ్లైన్స్ అన్నీ ఇస్తూనే ఉంటారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ అనమాట. ఏ రోజైతే మీరు ఇంప్లిమెంట్ చేస్తారో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఓవర్ థింకింగ్ నేను చెప్పిన ఇనీషియల్ స్టేజ్లోనే మనం యాక్చువల్గా దాన్ని కనుక మనం కంట్రోల్ చేయగలిగామనుకోండి, ఖచ్చితంగా ఆ పర్సన్ 100% సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే ఓవర్ థింక్ చేయడం వల్ల ఏం బెనిఫిట్ లేదు కదా. బెనిఫిట్ లేని పనులు మనం ఎందుకు చేయాలా? లాజిక్. మనకు బెనిఫిట్ అయ్యే పనులు మనం చేద్దాం. ఏం చేయాలా? రైట్ థింకింగ్, ప్రాపర్ థింకింగ్, 100%. ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతాను, ఎందుకు ఎప్పుడు నెగిటివ్గా ఎందుకు థింక్ చేయాలా? సేమ్ సిలబస్ అందరూ చదివి పాస్ అవుతున్నప్పుడు మనం అవ్వచ్చు. ఇన్ని లక్షల మంది బిజినెస్లో సక్సెస్ అయినప్పుడు నేను కూడా ఆ లక్షల మందిలో ఒకరిని అవుతాను అనుకోవాలి. కానీ ఫెయిల్ అయిపోతానేమో అనుకో స్టార్టింగ్ నిజంగానే ఫెయిల్ అవుతారు. మీరు దేని మీద ఫోకస్ చేస్తారు బ్రెయిన్ని, అదే రిజల్ట్ మీకు దొరుకుతుంది. గెలిచేవాడు ఎప్పుడు ఎట్లా గెలవాలని ఆలోచిస్తాడు కాబట్టి 100% గెలుస్తాడు. ఓడిపోతానేమో అన్న ఓవర్ థింకింగ్తో ఓడిపోతాడు, నిజంగానే ఓడిపోతాడు. ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఎగ్జామినేషన్కి ఒక 5 మినిట్స్ వెళ్ళే ముందు కూడా చదివేస్తూ ఉంటావు. రాంగ్ అది. 5 మినిట్స్లో ఏం చదువుతావు నువ్వు? చదివి కూడా మర్చిపోతావు. ఆ టైంలో నువ్వు అన్ని డిస్కషన్ చేస్తే, ఆ టైంలో కూల్గా పీస్ఫుల్గా ఒక 1/2 అవర్ వరకు బ్రెయిన్ని పీస్ఫుల్గా ఉండాలి. మళ్ళీ ఎగ్జామ్ రాసి వచ్చినాక మళ్ళీ డిస్కస్ చేస్తూ ఉంటారు. అయిపోయిన ఎగ్జామ్కి డిస్కషన్ ఎందుకు, అయిపోయిన పెళ్ళికి బాధ్యాలు ఎందుకు? దానివల్ల యూజ్ లేదు కదా. నెక్స్ట్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయాలి. సో ఉన్నదేదో అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇట్స్ లెర్నింగ్. ప్రతిరోజు ప్రతి పాయింట్లో మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. గెలిచేవాడి నుంచి ఎందుకు గెలిచామనేది నేర్చుకుంటాం, ఓడిపోయేవాడి దగ్గర నుంచి ఎందుకు ఓడిపోయామనేది నేర్చుకుంటాం. దట్స్ ఇట్. ఇట్స్ అ ప్రాసెస్. ఆ గెలుపుని అనేది ఒక హ్యాబిట్ కింద మార్చేసుకోండి అంతే.
నేను ఐ బోర్న్ ఓన్లీ టు విన్ అనే యాటిట్యూడ్తో మనం ఏదైతే మనము దాన్ని అప్రోచ్ అవుతామో ఖచ్చితంగా గెలుస్తాం. ఇప్పుడు అందరికీ బిల్ గేట్స్ రాగానే ఉన్న బిజినెస్ స్టార్ట్ చేయగానే 1000 కోట్లు ఏం వచ్చి పడిపోలేదు కదా. లేదు. డికేట్స్ ఆఫ్ ఎఫర్ట్స్, డికేట్స్ ఆఫ్ స్ట్రగుల్, డికేట్స్ ఆఫ్ స్ట్రాటజీస్ అన్నీ చేసి కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి, కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టీవ్ జాబ్స్ కానీ వీళ్ళంతా ఓవర్ నైట్లో స్టార్స్ ఏం అయిపోలేదు. వచ్చిన ప్రతి ఛాలెంజ్ని వాళ్ళు ఓవర్కమ్ చేసి ఛాంపియన్ కింద నిలిచారు కాబట్టి ఈరోజు మనం వాళ్ళని కేస్ స్టడీస్ కింద చూస్తున్నాం. ఇప్పుడు ఈవెన్ నేను ఫారిన్ వెళ్ళినప్పుడు కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కాంట్రాక్చువల్ ప్రాబ్లమ్స్, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్, నేషనల్ ప్రాబ్లమ్స్, రిలీజియన్ ప్రాబ్లమ్స్. మన రిలీజియన్ కాదు, వాళ్ళు డిఫరెంట్ రిలీజియన్, డిఫరెంట్ కల్చర్. మనకి కరెక్ట్ అన్నది వర్డింగ్ వాళ్ళకి రాంగ్ అవుతుంది. ఓకే. సో అట్లా మనం ఆచి తూచి అన్ని ఒక అడుగులు వేస్తూ స్టెప్ బై స్టెప్ వాళ్ళతో అందరితో ఒక టీం వర్క్ కింద చేసుకుంటూ తానొప్పక ఎదుటివాడిని ఒప్పించక మెలుగుడు ధన్యం సున్నతి టైప్లో అక్కడ మనం ఎక్కడికక్కడ ఏ కంట్రీకి వెళ్ళామో ఆ కంట్రీ సిచ్యుయేషన్కి మనం అడాప్ట్ అయిపోతే అవుతుంది. బీ రోమన్ ఇన్ రోమ్, బీ ఇండియన్ ఇన్ ఇండియా, బీ ఒమాన్ ఇన్ ఒమాన్, దట్స్ ఇట్. ఎప్పుడైతే మీరు ఆ ఫ్లెక్సిబిలిటీతో బతుకుతారో లైఫ్లో, ఇంకోటి సాటిస్ఫై అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే నాకు 5 లక్షల శాలరీ వచ్చింది, ఐఎమ్ సాటిస్ఫైడ్. బట్ నేను 10 లక్షలకి ఎలా ఎదగాలని ఆలోచించడం తప్పులేదు. వాడికి 10 లక్షలు వస్తుంది, నాకు 5 లక్షలు వస్తుంది, నేను ఎందుకు పనికిరాను, ఇది కరెక్ట్ కాదు. ఇది ఓవర్ థింకింగ్. యాంగ్జైటీ ఉంటుంది. యాంగ్జైటీ అంటే దీనికి సొల్యూషన్ ఏంటంటే ఏమవుద్ది అంటే నేను ఎగ్జామ్ రాశాను, ఏమైద్ది అంటే డ్రైవింగ్ టెస్ట్లో పాస్ అవుతాను. యాంగ్జైటీ తెచ్చుకుంటే జబ్బులు వస్తాయి కానీ రిజల్ట్ రాదు కదా. సో అక్కడ కావాల్సింది యాంగ్జైటీ కాదు. మనం ఎప్పుడైనా కానీ దేనికైనా కూల్గా ఉన్నామనుకోండి, కూల్గా ఉన్నప్పుడే బ్రెయిన్ పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇస్తుంది. సైంటిఫిక్ రీసెర్చ్ కూడా మోర్ యాంగ్జైటీ, మోర్ స్ట్రెస్, మోర్ టెన్షన్, యూ డూ మోర్ మిస్టేక్స్. అందుకే ఆ యాంగ్జైటీని కూడా తగ్గించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు తీసుకోండి. ఫారెన్లో వెళ్ళిన 17 years చేసుకుంటే వెళ్ళిపోయినా అవార్డు వస్తుందా, నాకు దండలు వేస్తారా, నన్ను మెచ్చుకుంటారా, అవార్డు నాకు ప్రమోషన్లు ఇస్తారా, ఏ రోజు నేను ఆలోచించాలి. నాకు ఏది యాంగ్జైటీ ఏం లే. ఎఫర్ట్ పెట్టుకుంటా పోతే రిజల్ట్ అదే వస్తుంది. కావాల్సిన అక్కడ యాంగ్జైటీ థింకింగ్ కాదు కదా. ఇప్పుడు బెస్ట్ ఇన్ ద వరల్డ్ అవ్వాలి. బెస్ట్ ఇన్ ద వరల్డ్ అవ్వాలంటే బెస్ట్ నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్ గెయిన్ చేయాలి, బెస్ట్ ఎఫర్ట్స్ ఇన్ ద వరల్డ్ పెట్టాలి, బెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ నుంచి నేర్చుకోవాలి. అది ఆ ప్రాసెస్ని మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో బెస్ట్ రిజల్ట్ వచ్చేస్తుంది. నేను అవుతానా అంటే అవరు. మీ మీద మీకు డౌట్ ఉన్నప్పుడు ఎట్లా అవుతారు? అందుకని ఏంటంటే అక్కడ మనం ఎప్పుడు కూడా ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు రిజల్ట్ మీద ఇట్స్ పెట్టేసేయండి. ఎఫర్ట్ పర్ఫెక్ట్గా పెట్టుకున్నప్పుడు మీకు యాంగ్జైటీ ఉండదు. ఓకే, ఎఫర్ట్ ప్రాపర్గా ఉంటుంది. అంతే కదా. మనం ఫోకస్ చేసిన రిజల్ట్ మీద కాదు, ఎఫర్ట్ మీద. ఎందుకంటే ఎఫర్ట్ కరెక్ట్గా పెట్టారు. సపోజ్ రిజల్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ IAS అవ్వాలనుకుంటున్నారు, లేకపోతే క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. రోజుకు ఒక 10 గంటలు, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ 40 ఏళ్ళ సెటిల్మెంట్ కాబట్టి ఫైనల్ ఇయర్లో నేను రోజుకి 10 to 12 hours నా మీద నేను స్పెండ్ చేసుకుంటున్నాను అనే ఎఫర్ట్ మీరు ఫోకస్ చేసి మీ కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్, ప్రజెంటేషన్ స్కిల్స్ అవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఎఫర్ట్ మీద పెట్టేస్తే ఆటోమేటిక్గా అక్కడ మిమ్మల్ని తీసుకుంటారు వాళ్ళు. మీరు ఆలోచించాల్సింది మీరు కాదు, అవతలోడు. ఇంటర్వ్యూ చేసేవాడు ఆలోచించాలి తీసుకోవాలి ఇన్ని వద్దా అని. ఎప్పుడైతే మీరు రెడీ ఉన్నారో ప్రిపేర్ అయ్యి, వెల్ ప్రిపరేషన్ ఈజ్ 90% జాబ్ డన్ అండి. ఆ వెల్ ప్రిపరేషన్ మానేసి దాని మీద యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్ పెట్టుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. దాన్ని చాలామంది టీం కూడా స్ట్రెస్ ఇచ్చేసి నువ్వు చెయ్యి అంటే వాడు చేసేవాడు కూడా చేయడు. యూ హ్యావ్ టు సపోర్ట్ ద టీమ్ కదా. ఊరికే ఆ స్ట్రెస్ అంతా మనము మన స్ట్రెస్ ఉందని చెప్పి వాళ్ళందరికీ మనము పంచుకుంటూ పోయినాం అనుకోండి, ఆ స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది మనం ట్రైన్ చేయాలి ఆ టీంకి. అప్పుడు కదా టీం పెర్ఫామ్ చేస్తుంది. లీడర్ పని అంటే ఎదుటి బ్లేమ్ చేయడం కాదు, వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ వాళ్ళు ల్యాక్ అవుతున్నారు అనేది టీంలో ఐడెంటిఫై చేసి ఆ ఫోకస్ ఏరియాస్ని మనం వాళ్ళని ఇంప్రూవ్ చేయాలి. ఇంప్రూవ్ చేసి వాళ్ళ వీక్నెస్ని మనం స్ట్రెంత్ కింద మారిస్తే మనం లీడర్. బ్లేమ్ చేయడం ఈజీ అండి, ఏముందని నువ్వు చేయలే ఫెయిల్ అయ్యో నువ్వు అప్పుడు అందరూ ఇప్పుడు అందరూ కలిసి వర్క్ చేసినారు అనుకోండి, టీం అందరూ సక్సెస్ఫుల్ అంటారు. అందరూ ఒకరినొకరు బ్లేమ్ చేసుకున్నాం అనుకోండి, ఫెయిల్యూర్ టీం అంటారు. అది మనం ఏ కేటగిరీకి వెళ్ళాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. జస్ట్ యాటిట్యూడ్ మేడం. నేనేమంటున్నా అంటే
పాజిటివ్గా ఉండండి, ఏముంది అందులో. రోజంతా 100% పాజిటివ్గా నేను గెలుస్తాను, నేను సాధిస్తాను, ఏదో ఒక రోజుకైనా నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుతానని ట్రై చేయడంలో తప్పలేదు కదా. ఎప్పుడు ఎందుకు మన గురించి మనం తక్కువ ఆలోచించుకోవాలి? ఎస్, రైట్. మన గురించి తక్కువ మాట్లాడే వాళ్ళతో ఎందుకు టైం స్పెండ్ ఇవ్వాలి మనం? ఇవ్వకండి, వినకండి. డిమోటివేట్ చేసే వాళ్ళని అవాయిడ్ చేయండి, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. కంటిన్యూస్గా మన బ్రెయిన్కి ఏదైతే మనం ట్రైన్ చేస్తామో సబ్ కాన్షియస్ మైండ్లో కూడా అదే ఇంప్రెషన్స్ ఫామ్ అవుతాయి. అందుకనే కూడా 0 to 7 years మనం మై స్కూల్ వీటిల్లో కూడా మేము ఆ పాజిటివిటీని అవన్నీ ప్రొయాక్టివ్ వేలో అవన్నీ చైల్డ్కి మనం అన్నీ ప్రాపర్ టైంలో అన్నీ మనం డెవలప్ చేసుకుంటూ వస్తాం. ప్రజెంటేషన్, కమ్యూనిటీ. అందుకే వీఆర్ ద వరల్డ్స్ ఫస్ట్ న్యూరో సైన్స్ బేస్డ్ ప్రీ స్కూల్ ఎక్రెడిటెడ్ బై టెంపుల్టన్ యూనివర్సిటీ అనమాట. ఓకే సార్. అది ప్రాపర్ ఎక్స్పర్ట్ గైడెన్స్లో మంచి మంచి బుక్స్ ఉన్నాయి. బుక్స్ చదవండి, సక్సెస్ఫుల్ బుక్స్ చదవండి, సక్సెస్ఫుల్ వీడియోస్ చూడండి, సక్సెస్ఫుల్ పీపుల్తో మీటింగ్ చేయండి, వాళ్ళ సెమినార్స్ వినండి, వాళ్ళ వీడియోస్ చూడండి, వాళ్ళ కాన్ఫరెన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోండి. ఇందులో Yes, yes. ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేయాలా?